హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ప్రస్తుత పాలిటిక్స్ గురించి మనతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ మాధవి ఆలపటి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను మ్యామ్. పవన్ కళ్యాణ్ విజయం గురించి మీరు ఏం చెప్తారు? అది ఒక మంచి వెల్కమింగ్ చేంజ్ డెఫినెట్లీ పాలిటిక్స్ లో. నేనేం చెప్తాను అనే ముందు ఐ వాంట్ కోట్ వన్ థింగ్. మీరు నేను చెప్పేదానికంటే అసలు చంద్రబాబు నాయుడు గారు అందరికంటే సీనియర్ మోస్ట్ పర్సన్, ఆయన్ని చూస్తే తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి విజయం ఎంత వెల్కమింగ్ గా ఉందో. పాలిటిక్స్ లో కానీ లేదా ఆంధ్రాలో కానీ లేదా ఒక డెమోక్రసీకి కానీ ఎప్పుడైనా సరే ఒక కొత్తదనం అనేది అవసరం. ఒక ఒక నాయకుడు ప్రజల్లో నుంచి కానీ, లేదా ఇప్పుడు ఈయనంటే హీరో అనుకోండి, బట్ ఆయన హీరో అని దానికంటే కూడా ఒక రాజకీయ నాయకుడుగానే ఎక్కువ జర్నీ చేసి ఉన్నారు ఈ 5 years లో చూస్తే. ఆ తెర మీద కంటే ఈ చిన్న తెరల మీదే మనం ఎక్కువ చూసాం ఒక నాయకుడు. సో ప్రజల్లో నుంచి వచ్చిన నాయకుడనే నేను ఆయన్ని రిగార్డ్ చేస్తాను, హీరోల నుంచి వచ్చిన నాయకుడు కంటే. సో డెఫినెట్ గా ఆయన జర్నీ అనేది చాలా మోటివేటింగ్ గా, ఇప్పుడు కొత్తగా ఎవరైనా ప్రజలకి సేవ చేద్దాము అనుకుంటే ఓకే ఇలా రావచ్చు అనే ఒక ఇన్స్పిరేషనల్ గా డెఫినెట్ గా ఉంది. అండ్ ఎలా వచ్చి ఆయన రాష్ట్రం కోసం ఒక ఎజెండాతో పనిచేశారు, ఉన్న సీనియర్స్తో ఎలాగా ఆయన కలిసిపోయారు, అండ్ ఇంత తక్కువ టైంలో ఆయన క్రిటికల్ రోల్ సెంట్రల్ లెవెల్లో కూడా ఎలా ప్లే చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ అ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ జర్నీ. సో డెఫినెట్లీ ఒక ఆంధ్ర మనిషిగా నేను హ్యాపీగానే ఉన్నాను. ఎజెండా ప్రకారంగానే మనం పవన్ కళ్యాణ్ సక్సెస్ ని ముందు ముందు చూస్తాము. డెఫినెట్లీ అనుకుంటున్నాను. ఇన్ఫ్యాక్ట్ మాలో కొంతమంది అనుకునేది ఏంటంటే ఈవెన్చువలీ వైఎస్ఆర్సిపి పార్టీ గనక తన పందా మార్చుకోకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు గనక ఆయన ఆలోచన విధానం మార్చుకొని ఫ్యాక్షనిస్ట్ తక్కువగా లీడర్గా ఎక్కువగా ఉండకపోతే మనకి టీడీపీ వర్సెస్ జేఎస్పీఏ కనపడుతుంది ఆంధ్రాలో ఫ్యూచర్లో. కాకపోతే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉన్న ఇంత అభిమానం, ఇంత గ్రాటిట్యూడ్ మధ్యలో అసలు వీళ్ళిద్దరూ ఆపోజిషన్ ఎలా అవ్వగలరు అనేది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్. అదొకటే క్వశ్చన్. ఇప్పుడు అక్రమ కట్టడాలు కూడా జరుగుతున్నాయి. మొన్న ఆంధ్ర, హైదరాబాద్ లో కూడా జగన్ అధికారం కోల్పోయిన తర్వాత అక్రమ కట్టడాలు కూల్చివేయడం జరిగింది. సో ఇది రాజకీయ ప్రతీకారంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు ఒక ముద్ర వేస్తున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు మనం? యాక్చువల్లీ ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్. ఇప్పుడు ఏది చేసినా సరే పొలిటికల్ వెండెట్టా అనడం అనేది చాలా కామన్. అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు ఏదైనా సరే. సో ఇప్పుడు మనం ఎక్కడ డెమాలిష్ అయింది అనేది చూస్తే, ఆ గుంటూరు దగ్గర సీతానగరంలో ఉన్న బోట్ యార్డ్, ఆ ప్లేస్ని చాలా తక్కువ అమౌంట్కి లీజుకి తీసుకొని ఎలా వితౌట్ ఎనీ పర్మిషన్స్ ఫ్రమ్ సిఆర్డిఏ కానీ మున్సిపాలిటీ కానీ ఏ పర్మిషన్స్ లేకుండా ఒక పర్మనెంట్ కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు. మీరు బోట్ యార్డ్లో ఉన్న ప్లేస్ లీజ్కి తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, ఏ రీజన్స్ మీద తీసుకున్నారు, మీరు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఎలా చేస్తున్నారు. సో ఇది డెమాలిష్కి ముందే సిఆర్డిఏ నోటీసులు ఇచ్చింది. నోటీసులు ఇచ్చినప్పుడు మేము కోర్టుకు వెళ్ళామని వీళ్ళు చెప్తున్నారు. సో కోర్టుని ఎప్పటి నుంచి వీళ్ళు రెస్పెక్ట్ చేయడం మొదలెట్టారు అనేది ఒక పెద్ద క్వశ్చన్. హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ టైం మీరు న్యాయ వ్యవస్థల్ని అపహాస్యం చేసినట్టే చేశారు. ఏ రోజు మీరు వినలేదు. ఈ రోజు మాత్రం సడన్లీ మీరు వెళ్ళి కోర్టుకు వెళ్ళాము, వీళ్ళు అయినా ఆగలేదు అని చెప్పడం ఒక ఫన్నీ థింగ్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఏ పర్మిషన్స్ లేకుండా కట్టే మీ దానికి ఎలా మీరు ఏమనుకొని కోర్టుకు వెళ్ళారు, అది కూడా బయట పెట్టాలి కదా. సో నోటీస్ని ఛాలెంజ్ చేసాం, కానీ నోటీస్ ఎందుకు వచ్చింది, దాన్ని మీరు సపోర్టింగ్ ఎవిడెన్స్ ఇచ్చారా? అది ఉంటే మీరు సిఆర్డిఏ ఈరోజు ఈ పని చేయరు కదా. సో పొలిటికల్ వెండెట్టా అని ఆయన ఫన్నీయెస్ట్ థింగ్ దట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ట్విట్టర్ ఇస్, ఆయన దేశంలో ఉన్న ప్రజాస్వామ్యవాదులందరికీ పిలుపునివ్వడం. అది ఫన్నీయెస్ట్ థింగ్ దట్ కెన్ బి డన్ బై అ లీడర్ లైక్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చూస్తే నష్టం ఎవరికంటే ఈ 5 సంవత్సరాల నియంత పాలన అనేది ముందు బయటకు వస్తుంది. ఆయన ఏమేం చేశాడు, ఎలాగా ఒక రాష్ట్రం అధోగతి పాలవడానికి చేశాడు అనేది వాళ్ళందరూ అప్పుడు చూస్తారు. ఇది ఒక్కటే చూడరు కదా. వెండెటా అంటే ఇప్పుడు మీకు నాకు మధ్యలో గొడవైంది, మనం మూడో మనిషిని వచ్చి మనదేదో గట్టు తగాదాలు తీర్చమన్నాం, మూడో మనిషి నాదొక్కటే వినరు కదా. నేను పిలిచానని నాదొక్కటే వింటే పెద్దరికం కాదు కదా, అంటే మీది వింటారు.
అప్పుడేమవుద్ది, ఈ 5 సంవత్సరాలు మీరు చేసిన ప్రతి దౌర్జన్యం, ప్రతి అవినీతి, ప్రతి అన్యాయం, ప్రతి అక్రమం బయటకు వస్తుంది. ఎస్, ఈవెన్ వీ వాంట్ నేషన్ టు నో వాట్ కైండ్ ఆఫ్ లీడర్షిప్ దట్ వాస్ ప్రొవైడెడ్ బై యూ ఫర్ ద పాస్ట్ 5 years. అయితే ప్రతీకార రాజకీయాలు ఎందుకన్నానంటే, ఇప్పుడు ఆంధ్రాలో ఆయన అధికారం కోల్పోయారు, హైదరాబాద్ లో కూడా ఆ ఎఫెక్ట్ జరుగుతూ ఉంది. సో దాని కోసమని వైసీపీ నేతలు ఏమన్నారంటే, ఇది ఓన్లీ రాజకీయంగా వీళ్ళందరూ ప్రతీకారంతో చేస్తున్నారు అన్న మాట వైసీపీ నేతల నుంచి వస్తుంది. హైదరాబాద్ లోనే కాదు, ఇన్ఫాక్ట్ సాక్షి పేపర్ చూస్తే తెలుస్తుంది, ఈవెన్ వైజాగ్ లో కూడా ఒక అక్రమ కట్టడం సెప్టెంబర్ లో స్టార్ట్ చేశారు వీళ్ళు, పార్టీ ఆఫీసు. అది వాళ్ళు యాక్చువల్ గా గ్రేటర్ విశాఖ దగ్గర నుంచి పర్మిషన్స్ లేకుండా స్టార్ట్ చేశారు, దానికి కూడా నోటీసులు వెళ్ళినాయి. సో ఇప్పుడు హైదరాబాద్ కి గుంటూరుకి మాత్రమే కాదు, ఎక్కడెక్కడ అక్రమ కట్టడాలు ఎవరు కట్టినా వెళ్ళినాయి. అండ్ హైదరాబాద్ లో జరిగిన దానికి, గుంటూరులో జరిగిన దానికి, రేపు వైజాగ్ లో వీళ్ళు సరిగ్గా లా అబాయిడ్ చేయకపోతే వైజాగ్ లో జరిగేదానికి సంబంధం ఏముంది? సంబంధం ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు, సంబంధం ఉంటే ఆయన అనుమతులు లేకుండా చేయడం. సో అదొకటే సంబంధం తప్ప ఇక్కడ పోలీసులు, అక్కడ పోలీసులు, అక్కడ మున్సిపాలిటీలు అన్ని కలిపైతే పనిచేయవు కదా. సో ఇదంతా ట్రాష్. ఇది సాక్షి ఇంకా కూడా జనాల్ని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ నాయకులు కానీ ఇంకా కూడా జనాల్ని గొర్రెలు అనుకొని చెప్పడానికి ట్రై చేయడం తప్ప దీనిలో అంటే ఐ డోంట్ సే ఎనీ లాజిక్ ఆర్ ఎనీ వాల్యూ. అయితే ఇప్పుడు జగన్ మళ్ళీ ప్రజల్లోకి రావాలి అనుకున్నారు, ఆల్రెడీ ఒకసారి జనాల్లోకి వచ్చారు, ప్రజలు ఆదరించారు, ఆయన వాటికి తగ్గట్టుగానే కొన్ని హామీలను తీసుకొచ్చారు, వాటిని అమలు చేయడంలో కొన్నింట్లో విఫలమయ్యారు. సో జనాలు ఈసారి ఆయన్ని పక్కన పెట్టేశారు. మళ్ళీ ఒకవేళ జగన్ జనాల్లోకి వస్తే ఆయన అసలు ఆదరిస్తారా ప్రజలు? ఆయన తెలుసుకుంటాడు, తన స్టేజ్ ఏంటి, తన ప్లేస్ ఏంటి, ఎందుకు ఇచ్చారు అనేది తెలుసుకుంటారు. ఎందుకంటే 4th రిజల్ట్స్ వచ్చినప్పుడు ఆయన ప్రెస్ మీట్కి వచ్చి అన్ని క్వశ్చన్సే, నా అక్క చెమ్మలు ఎక్కడ పోయారు, వాళ్ళు ఎక్కడ పోయారు, ఇది ఎక్కడ పోయింది, ఆ పథకం ఎక్కడ పోయింది, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్లు తెలుసుకుంటారు. అంతకు తప్ప ఏం ఉపయోగం లేదు. సో నాకు తెలిసి ఆయన ఫస్ట్ థింగ్ రారు, ఆయన భయం ఆయనకుంది. ఆల్రెడీ జైలు లాంటి ఇంట్లో ఇంకో 30 మంది ఎక్స్ట్రా సెక్యూరిటీని పెట్టుకొని బతుకుతున్నారు. అంత భయపడి బతికే ఆయన అంత ఈజీగా ప్రజల్లోకి రారు. ప్రస్తుతానికి ప్రైవేట్ సెక్యూరిటీతోనే ఉన్నారు. యా. సో అసలు ఆయన ఇప్పుడే కాదు, ఎప్పుడైనా సరే మనుషుల్ని ఎక్కడ రానిచ్చారు దగ్గరికి. ఒకసారి సీఎం అయ్యాక ఆయన యాక్సెసిబిలిటీ వాళ్ళ ఓన్ లీడర్స్ కూడా లేదు. సో ఇప్పుడు అయితే 2 థింగ్స్ అవుతుంది. ఒకటి, న్యాచురల్ గా పాదయాత్ర జరగదు, జనాల్ని మ్యానిపులేట్ చేయడానికి ఆ సాక్షి ఛానల్, సాక్షి టీవీ అండ్ సాక్షి ప్లస్లు ఉన్నాయి కదా, అమురుగైన సమాజం కోసం పనిచేసే ఛానల్స్, ఇలాంటి వాటి కోసం ఫ్యాబ్రికేటెడ్ పాదయాత్రలు జరగచ్చు. అదొక మ్యానిపులేషన్. సో అది జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం. ఒకవేళ న్యాచురల్ గా జరిగింది అనుకున్నాం, ఇది అసలు చాలా లీస్ట్ పాసిబుల్ థింగ్ టు హ్యాపెన్. ఒకవేళ జరిగిందంటే ఒక్క రోజు తర్వాత ఆయన మళ్ళీ బయటికి రాడు. ఎందుకంటే ఆ ఒక్క రోజుకి ఆయనకి రియాలిటీ అర్థమైపోద్ది. అర్థం తీసుకొచ్చి చూపిస్తారు జనాలు, బాబు 151 నుంచి 11కి నువ్వు ఎలా వచ్చావు, 140 ఎలా పోయినాయి నీకు అనేది, ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఒక్క రోజులో తెలుస్తుంది. సో ఇప్పుడు మీరు ఆ రోజు గొంతు నొక్కుంచారు జనాలది, ఈ రోజు జనాలు ఫ్రీగా మాట్లాడగలుగుతున్నారు, ఫ్రీగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. హామీలతోని ప్రతి ఒక్కరిని, చిన్న పుట్టిన పసిగుడ్డు నుంచి మొత్తం వృద్ధుల వరకు కూడా ప్రతి ఒక్కరిని హామీలకి డిపెండ్ అయ్యేలా చేశారంటే, సొంత పనులు చేసుకోకుండా హామీల వరకే పెట్టారు. ఎగ్జాక్ట్లీ. సో ఉన్న జనరేషన్స్ కాక పుట్టబోయే జనరేషన్స్ ను కూడా తాకట్టు పెట్టిన ఆయనకి ఒక అర్థం చూపిస్తారు. సో ఐ వాంట్ పాదయాత్ర టు హ్యాపెన్. నేనైతే ఆనెస్ట్లీ కోరుకుంటున్నా, న్యాచురల్ గా జరగాలి, ఫ్యాబ్రికేటెడ్ గా. తెలంగాణలో మళ్ళీ టీడీపీ గాని బలం పుంజుకుందంటే అసలు ఎలా ఉంటుంది అసలు పరిస్థితి? ఇతర పార్టీల పరిస్థితి కానీ, ప్రస్తుత పరిస్థితి కానీ ఎలా ఉండబోతుంది? నాలాంటి వాళ్ళు అయితే బలం పుంజుకోవాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ నేను ఆంధ్ర కూతుర్ని, తెలంగాణ కోడలు. ఓకే. కానీ నేను నా లివింగ్ స్టాండర్డ్ ఈ రోజు చూస్తే నేను ఎలా ఉన్నాను, ఎందుకున్నాను, ఏ రీజన్స్ వల్ల నేను నా లైఫ్ స్టాండర్డ్ ని ఒక చోట నుంచి ఇంత పైకి తెచ్చుకోగలిగాను అంటే అది చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసిన ఈ హైదరాబాద్ సిటీ వల్ల. సో ఆ కృతజ్ఞత ఉన్న నాలాంటి వాళ్ళు చాలా మంది తెలంగాణలో ఉన్నారు. ఈరోజు నా ఓటు కూడా తెలంగాణ కాబట్టి నేను ఇంకా తెలంగాణ సైడ్ తీసుకొని కూడా మాట్లాడగలను. ఆంధ్రాలో ఎంత బాధ్యత ఉందో తెలంగాణ వైపు కూడా అంతే బాధ్యత ఉంది. ఇలాంటి ఎంతో మంది ఎదురు చూస్తున్నాం. డెఫినెట్ గా ఇక్కడ కూడా టీడీపీ ఉండాలి, ఇక్కడ కూడా ఆయన చేసిన సేవల నుంచి
ఇక ముందు ముందు కూడా ఆయన పార్టీ ద్వారా చేయగలిగిన సేవల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళం చాలా మంది ఉన్నాం. దీనివల్ల ఎవరికి నష్టము అంటే, ఒకటి బీఆర్ఎస్ అవుట్ ఆఫ్ క్వశ్చన్, పక్కన పెట్టేయండి. రైట్ నౌ వాళ్ళ సెల్ఫ్ డిఫెన్స్ లో వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళ టైం వాళ్ళకి ఇచ్చేద్దాం. రెండు నేషనల్ పార్టీస్కి ఇష్యూ వస్తారు, కాంగ్రెస్ కి బీజేపీకి ఇద్దరికి ఇష్యూ వస్తారు. ఓకే. సో దానికోసం వాళ్ళు ఎలా ఈయన్ని ఆపుతారు, ఎలాంటి ఎత్తులపై ఎత్తులు వేస్తారో చూడాలి. లేదా అట్లీస్ట్ వీళ్ళు కొంచెం స్టార్ట్ అయితే మళ్ళీ మాలో వచ్చి కలుస్తారా అనే హోప్తో ఉంటారా, అవన్నీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు సీ. ఓకే. ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు గాని వస్తే ఎలాంటి అభివృద్ధి చేస్తారు అని ప్రజలు ఆయన్ని నమ్మి ఆయనని మనము స్వాగతిస్తాము. అండ్ ఇది రేవంత్ సర్కార్ కి ఏమైనా ఛాలెంజింగ్ గా ఉంటుందా? రేవంత్ సర్కార్ కి ఛాలెంజింగ్ అంటే, ఈక్వేషన్స్ చేంజ్ అవ్వకపోతే ఛాలెంజ్ అవుతుంది. గురు శిష్యుల మధ్యలో ఒక మంచి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ వార్ స్టార్ట్ అయినట్టు ఉంటుంది. బట్ రేవంత్ గారు కూడా వస్తే టీడీపీలోకి, ప్రస్తుతానికైతే కాంగ్రెస్ నుంచి ఆయన తెలంగాణలో యాజ్ ఎ సీఎం గా ఉన్నారు. సో ఇప్పుడు ఎనీవేస్ టీడీపీ వచ్చినా కూడా, టీడీపీ అయితే పైకి రాదు కదా. టీడీపీ వచ్చినా కూడా వాళ్ళ ఇద్దరి మధ్యలో టగ్ ఆఫ్ వార్ గా ఉండబోతుందా? అసలు ఆయన అభివృద్ధికి ఈయన చేయబోయే అభివృద్ధికి ఎలాంటి కంపారిజన్స్ మనం చెయ్యొచ్చు? ఉంటది. రేవంత్ మార్క్ రాజకీయం గానీ పాలన గానీ, చంద్రబాబు నాయుడు గారి మార్క్ రాజకీయం గానీ పాలన గానీ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఫ్రమ్ దట్ సెన్స్ డెఫినెట్ గా వీళ్ళిద్దరి మధ్యలో ఒక పొలిటికల్ ఫైట్ అయితే ఉంటది. అది హెల్దీగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు లాస్ట్ టైం మన పవన్ కళ్యాణ్ గారు టీడీపీ ఫైట్ చేసినప్పుడు కూడా 2019 ఎలక్షన్స్ లో మరీ అంత వ్యక్తిగత దోషంలకు దిగి అంత దిగజారిపోయి వాళ్ళు రాజకీయాలు చేయాలి, అలాంటివి ఇక్కడ కూడా ఉంటాయి. బట్ ఐడియలీ నాలాంటి వాళ్ళైతే రేవంత్ గారు, సీతక్క ఇలాంటి వాళ్ళందరూ టీడీపీకి తిరిగి రావాలి అనే కోరుకుంటాం. మల్లారెడ్డి గారు కూడా టీడీపీలోకి వస్తారనే ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఒకవేళ ఆయన వస్తే ఆయనకి ఏదైనా పోస్ట్ కానీ అక్కడ ఉంటుందా, లేదంటే అసలు ఏంటి? మల్లారెడ్డి గారు రావడము లేదా ఆయనకి ఏదో పోస్టులు ఇవ్వడం అదంతా ఆయన చెప్పే వర్షన్ తప్ప మనకి పార్టీ సైడ్ నుంచి ఎప్పుడు కూడా ఏ వర్షన్ వినపడలేదు ఇంతవరకు. సో ఆయన వల్ల పార్టీ బలపడుతుందా అంటే ఐ డోంట్ థింక్ సో. ఆయనకున్న ఇమేజ్, ఒక పార్టీని బలోపేతం చేసేంత ఇమేజ్ లో ఆయన అయితే రైట్ నౌ లేరు. అండ్ ఆయన సెల్ఫ్ డిఫెన్స్ కోసం టీడీపీ తలుపు కొట్టచ్చు, బీజేపీ తలుపు కొట్టచ్చు, ఫర్ దట్ మ్యాటర్ కాంగ్రెస్ తలుపు కూడా కొడుతున్నారనే వింటున్నాం. సో రేవంత్ గారు రాణిస్తారా లేదా అనేది ఒకటి వింటున్నాం. సో వాళ్ళు టీడీపీలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయినప్పటికీ తర్వాత వాళ్ళిద్దరు ఆయన బీఆర్ఎస్ లోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వెళ్ళాక చాలా రప్చర్ అయింది కాబట్టి కాంగ్రెస్ ఆల్మోస్ట్ నో అవ్వచ్చు. రేవంత్ గారు తనకున్న దాన్ని పవర్స్ ని యూజ్ చేసి ఆయనకి అక్కడైతే డోర్స్ ఓపెన్ చేయకపోవచ్చు. సో విత్ దట్ హీల్ బి లెఫ్ట్ విత్ 2 doors, టీడీపీ అండ్ బీజేపీ. టీడీపీకి యాజ్ అ పార్టీ మల్లారెడ్డి గారి వల్ల ఏం ఉపయోగం అంటే ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు తెలంగాణలో ఆయన పనిచేశారు, ఆ తెలంగాణ అభివృద్ధి దీనిలో నేను చేశాను అన్న అభివృద్ధి చూపించి టీడీపీలో ఏదైనా పోస్ట్ కోరే అవకాశం ఏదైనా ఉందా మల్లారెడ్డి గారికి? చూపించడానికి ఏముంది, అదే ప్రాబ్లం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చాక ఈ కొన్ని నెలల పాలనలో మల్లారెడ్డి గారి జర్నీ మనం చూసుకుంటే ఆ గ్రాఫ్ కిందకి వెళ్తుంది తప్ప పైకి వెళ్ళింది ఏం కనపడలేదు. సో అలాంటి ఒకని పట్టుకొని ఒక పార్టీని, టీడీపీ లాంటి ఒక పార్టీకి ఆయన స్ట్రెంగ్త్ అవుతారని నేను అనుకోవట్లేదు. ఆయనకి పార్టీ అవసరం ఉంది కానీ పార్టీకి ఆయన అవసరం లేదు. ఒక వర్గం వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఎర్రవల్లి గారు టీడీపీలోకి వస్తారు అంటున్నారు. సో దాని వల్ల టీడీపీకి కానీ ఆయనకు కానీ ఎలాంటి లాభమైనా ఉందా? ఎర్రవెల్లి గారిది మనం ఒక ప్రస్థానం చూసుకుంటే ఆయన డెఫినెట్ గా ఒక మంచి సీనియర్ నాయకులు, 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీ అయ్యి అన్ని సార్లు ప్రజామోదం పొందారు కాబట్టి ఆయన్ని డైరెక్ట్ గా ఆయన వల్ల ఉపయోగం ఉండదు అని అయితే మనం చెప్పలేము. కానీ డెఫినెట్ గా సిద్ధాంతపరంగా ఆయన మారిన పార్టీ వల్ల కానీ దేని వల్ల కానీ డెఫినెట్ అలైన్మెంట్ అవసరం అవుతుంది. ఇప్పుడు ఆయన ఈ పార్టీలోకి రావాలి అంటే ఈ పార్టీ సిద్ధాంతం ఏంటి, ఆయన రీసెంట్ జర్నీ ఎలా ఉంది ఏంటి, ఆ అలైన్మెంట్ కనుక సరిగా లేకపోతే ఎవరు వచ్చినా కష్టమే. బట్ డెఫినెట్లీ తెలంగాణలో టీడీపీ పార్టీలో అవకాశాలు ఉన్నాయి అంటే ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీ బలపడాలి అంటే ఒక బలమైన నాయకులు రావాలి. ఇదేమి చిన్న పార్టీ కాదు, కొత్త వాళ్ళు వచ్చి ముందుకు తీసుకెళ్ళిపోవడానికి కొంత పాత కొంత కొత్త కలవాలి. కానీ పాత వాళ్ళు మాత్రం డెఫినెట్ గా ఒక మంచి యాసిడ్ టెస్ట్ లాగా మేము ఇంతకు ముందు మా జర్నీ ఇది,
బీఆర్ఎస్ లో చేరాక లేదా తెలంగాణలోకి వచ్చాక ఇది, లేదా మేము ఎందుకు పార్టీ విడిపోయాం, లేదా ఎందుకు పార్టీతో విభేదించాం, మేము తిరిగి ఎలా సొంత గూటికి రావాలనుకుంటున్నాం అనేది ఆ ప్రజల్ని ఎంత బాగా నమ్మించగలరో వాళ్ళ ఆనెస్టీతో. నేను మోసం చేసి నమ్మించుకోనట్లు. సో దాన్ని బట్టి ఉంటది. అయితే తెలుగుదేశం పార్టీ ఇక్కడ తెలంగాణలో ఇక్కడ కూడా మేము బలోపేతం చేసుకుంటాం మా పార్టీని అంటున్నారు. యాక్చువల్ గా ఇక్కడ పుంజుకుంటుందా? ఎందుకంటే ఆంధ్రాలో బలంగా బలపడిపోయింది అది. తెలుగుదేశం పార్టీ అంటే ఆంధ్రప్రదేశ్ అని. తెలంగాణ వాళ్ళు ఆదరిస్తారా? ఇక్కడ దాని బలం ఎంత ఉంటుంది, దాని ప్రభావం ఎంత ఉంటుంది? డెఫినెట్లీ బలం పుంజుకునే అవకాశం ఉంది. అది ఎప్పుడు బాగా క్లియర్ గా బయటకు వచ్చింది అంటే బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు. ఆంధ్ర వాళ్ళకంటే ఎక్కువ తెలంగాణ ప్రజలు బాధ గాని, లేదా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలియజేయడం కానీ, ఆ ప్రదర్శనలు కానీ మీరు చూడండి. ఖమ్మం, వరంగల్, హైదరాబాద్, ఎక్కడంటే అక్కడ, నిజాంపేట్, వీటన్నిటిలో ఆంధ్రాలోనే చేయలేకపోయాం. ఎందుకంటే అక్కడ అసలు ఆయన అవకాశం ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ కేటీఆర్ గారు కానీ ఎవరు ఏమన్నా సరే అసలు జనాలు వినే పరిస్థితి లేదు. అంటే ఆ ప్రజల మనసుల్లో చంద్రబాబు నాయుడు గారి స్థానం ఎలా ఉంది అనేది చంద్రబాబు నాయుడు గారికే ఒక ఇదై ఉంటది డెఫినెట్లీ. సో అలాంటి స్టేజ్ లో పార్టీ బలోపేతం అవుతుందా అంటే ప్రజలు రెడీగా ఉన్నారు, నాయకుడు రెడీగా ఉన్నాడు. ఉండాల్సిన మధ్యలో నాయకత్వం. సో ఆ మధ్యలో నాయకత్వం ఇంతకు ముందు ఏమైందంటే పార్టీతో విభేదించడం కాదు, ఈ పార్టీ లోకల్ కాదు లోకల్ కాదు లోకల్ కాదు అని కేసీఆర్ గారు కానీ ఇలాంటి కొంతమంది మేధావులు కొంతమంది కానీ చెప్పడం వల్ల ఈ ఇల్లు నాది అని తెలిసినా కూడా నేను ఉండలేని పరిస్థితిలో వేరే ఇంట్లో అద్దెకి వెళ్ళినట్టు వెళ్ళిపోయారు క్యాడర్ అంతా. వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. ఈ ఇల్లు నీదే, నువ్వు ఉండొచ్చు, నువ్వు స్వేచ్ఛగా ఉండొచ్చు అని తెలిసినప్పుడు అందరూ తిరిగి వస్తారు కదా. సో అది జరగాలి. అది జరిగిన రోజు డెఫినెట్లీ. అండ్ ఎక్కువ నేను చెప్పాను కదా ఆంధ్ర కూతుర్ని తెలంగాణ కోడల్ని, కానీ నేను కృతజ్ఞత ఎక్కువ తెలంగాణ వాళ్ళలో చూశాను బాబు గారు అరెస్ట్ అయినప్పుడు. సో వీళ్ళకి డెఫినెట్ గా మూలాలు మర్చిపోకుండా ఉన్న తత్వం వీళ్ళల్లో ఉంది. ఎలా అంటే మాకు ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థని రద్దు చేసినా సరే, లేదా దళితులు బలహీన వర్గాలకి సపోర్ట్ చేసినా సరే, ఈవెన్ ఈ రోజు కూడా పార్టీ కాంపోజిషన్ మీరు చూస్తే లీడర్స్ వైజ్ కానీ, ఎమ్మెల్యే టికెట్స్ వైజ్ కానీ, మినిస్టర్స్ వైజ్ కానీ ఆల్వేస్ ఒక 60% పీసీ ఎస్సీ ఎస్టీల వైపుకి ఆయన ఇవ్వడం కానీ. అండ్ ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఇక్కడ లీడర్స్ ఎలాంటి వాళ్ళు, దేవేంద్ర గౌడ్ లాంటి వాళ్ళు, కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు, వీళ్ళంతా ఎంత బాగా ఒక మర్యాద గౌరవప్రదమైన పొజిషన్ లో వాళ్ళు ఉండి చేశారు అనేది. సో ఇవన్నీ ఎవరు తెలంగాణ సమాజం అయితే మర్చిపోలేదు. అది మర్చిపోలేదు అని చాలా క్లియర్ గా వాళ్ళు ఎలుగెత్తి చెప్పింది బాబు గారు జైల్లో ఉన్నప్పుడు. నేను అక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో ఒక ఇదైంది కదా బాబు గారి కోసం గ్రాటిట్యూడ్ సెరమనీ లాంటిది. 1,00,000 మంది వచ్చి ఉంటారు. 1,00,000 మంది. సో నేను మాట్లాడుతున్నప్పుడు ఐఎమ్ గెటింగ్ ఎమోషనల్. సో ఒక 1,00,000 మంది వచ్చి ఉంటారు. ఆ 1,00,000 మంది ఒకటే వైబ్రేషన్ లో ఉన్నారు. ఎట్లా అంటే బాబు గారి స్క్రీన్ మీద కనిపిస్తుంటే అసలు వీళ్ళ హార్ట్ బీట్ స్ట్రాంగ్ అయిపోతుంది. అలాంటి ఈ సమాజంలో ఆయన పార్టీ, నేను మళ్ళీ నా పార్టీ వస్తుంది మీకు నేను సేవ చేస్తానంటే వద్దంటారా? కాదంటారా? లేదు కదా. మీరు కూడా చాలా ఎమోషనల్ అవుతున్నారు. యాక్చువల్ గా బాగా కనెక్ట్ అయ్యారు మీరు కూడా బాబు గారికి కదా. ఎండ్ ఆఫ్ ది డే ఒక నాయకుడు ప్రజల కోసం ఆలోచించి ప్రజల గురించే కష్టపడతారు అని తెలిసినప్పుడు ఆ నాయకుడి సేవల్ని ఎలా వినియోగించుకోవాలి, ప్రజలకి మళ్ళీ మళ్ళీ ఎలా చెప్పాలి. మనం ఈయన చేతుల్లో అయితే మన రాష్ట్రం కానీ, మన భవిష్యత్తు కానీ, మనం కానీ నిశ్చింతగా ఉండగలమని ఎలా చెప్పాలి. నాలాంటి వాళ్ళందరిది ఇదే తప్పన ఉంటుంది. అదే ఆ రోజు కోడెల గారు ఫర్నిచర్ విషయంలో లేఖ రాసి తీసుకెళ్ళండి అని అన్నప్పుడేమో అది తప్పుగా చూసారు వైసీపీ నాయకులు. ఇప్పుడేమో ముష్టి ఫర్నిచర్ కి మేము డబ్బులు చెల్లిస్తాం ఎంతో చెప్పండి అంటున్నారు. మరి దీన్ని ఎలా చూడొచ్చు? మరి కోడెల గారంటే ఆయన్ని ఎప్పుడు పల్నాటి పులి అనేవాళ్ళ. ఆయన అలాగే ఆయన లైఫ్ ఆయన చెప్పారు నా దగ్గర ఉంది ఫర్నిచరు, నేను హ్యాండ్ ఓవర్ చేస్తానని ఆయన లేఖ రాశారు.
అయినా సరే ఒక 2 లక్షలు ఖరీదు చేసే ఆ ఫర్నిచర్ కోసం మాటలు పడలేక ఒక ఆత్మగౌరవంతో ప్రాణాలను త్యాగం చేసేసారు ఆయన. ఈయన వీళ్ళు చెప్తున్నారు, గవర్నమెంట్ చెప్తుంది, బాబు నువ్వు క్రోర్స్ ఆఫ్ మనీ వేస్ట్ చేసావు, మీ ఇంట్లో సెట్టింగ్లకి వేస్ట్ చేసావు, మీ ఇంట్లో ఏకంగా మొత్తం పాలన వ్యవస్థ సెట్టింగ్ పెట్టావు, దాన్ని ఏం చేస్తున్నావు అంటే ముష్టి పడేస్తావు. సో ఒక ఒక మా అన్న పులి అని చెప్పే వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. పులి అంటే ఎలా ఉంటారంటే కోడలు గారిలా ఉంటారు, పిల్లి అంటే ఎలా ఉంటారంటే ఎలా ఉంటారు. సో ముష్టి పడేస్తా అని మాట్లాడే కొడాలి గారికి మీరు పడేసేది ముష్టి అయితే అది వాడిన వాళ్ళు ఎవరు? ముష్టి వాళ్ళేనా? అలా అంటాం కూడా ఇన్ఫాక్ట్ తప్పు. పాపం వాళ్ళు మనుషులే, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు ఇలాగ చాలా తక్కువ చేసి కూడా మాట్లాడకూడదు. బట్ ఆయన భాషలో మాట్లాడితే మీరు వాడింది ముష్టి ఫర్నిచర్ అయితే మీరు పడేసేది ముష్టి డబ్బులు అయితే వాడిన వాళ్ళు ఎవరు? ముష్టి వాళ్ళేనా? సో అలా ఆయన ఈ రోజనే కాదు, కొడాలి నాని గారు ఏ రోజు కూడా నోటికి అద్దు ఆపు ఉండదు. ఇలాంటివి కొడాలి నాని గారి స్టేట్మెంట్స్ ని మనం దేవుళ్ళ దగ్గర నుంచి చూస్తే అసలు దానికి వాల్యూ లేదు. బట్ ఓవరాల్ గా మనం డిఎన్ఏ చూస్తే తెలుగుదేశం డిఎన్ఏలో ఉన్న కోడెల గారిది ఆత్మగౌరవం. వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొడాలి నాని గారు కానీ ఎవరున్నా అది అరాచకం అంతే. సో అరాచకం వాళ్ళకి ఏముంటది? ఆహా అయితే ఏంటి, నేను ఫర్నిచర్కి 100 కోట్లు పెట్టా అయితే ఏంటి, నేను అక్కడ వైజాగ్ లో మొత్తం కొండని గొరిగేసా అయితే ఏంటి. సో అది అరాచకవాదం. మనం ఇలాంటివి టీడీపీలోనో లేదా రేపు వచ్చే జేఎస్పీలో కూడా మనం చూడం. వాళ్ళ పరిటాల రవి ఫ్యామిలీని చూస్తే పార్టీ కోసం చాలా చేశారు, కానీ మంత్రివర్గంలో వాళ్ళకి చోటు దక్కలేదు. దాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మనం తీసుకుంటే 40 years ఆఫ్ జర్నీలో చాలా, అంటే పరిటాల రవి గారి కుటుంబాన్ని తక్కువ చేయడం అనేది అసలు నా ఉద్దేశం కాదు, కానీ అలాంటి నేపథ్యం ఉన్న ఎన్నో కుటుంబాలు ఈ పార్టీ కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ నాయకుల కోసం చాలా చేసి ఉన్నారు. అందరికీ ఇవ్వగలమా అంటే there are only limited ministry things that can be offered. దానిలో ఈ రోజు మినిస్ట్రీ ఇవ్వకపోతే వాళ్ళకి అన్యాయం చేశారు అని నేనైతే అనుకోవట్లేదు. సో డెఫినెట్గా ఎవరికి చేయాల్సిన న్యాయం ఆయన ఎప్పుడు చేయగలిగినప్పుడు అప్పుడు, ఎందుకంటే అన్నీ ఒకేసారి కూడా జరగవు, అంతా ఒకే విధంగా కూడా జరగదు. న్యాయం అనేది మినిస్ట్రీ ఇస్తేనే ఉండదు, అది కూడా ఇప్పుడు ఇస్తేనే ఉండదు. సో నేను అనుకోవడం విత్ టైం ప్రతి మనిషికి డెఫినెట్లీ, అందులో పరిటాల రవి గారు లాంటి కుటుంబానికి అంత ఈజీగా ఆయన ఇగ్నోర్ చేస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు అని నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళు వెరీ మచ్ పార్ట్ ఆఫ్ టీడీపీ ఫ్యామిలీ. సో ఒక కార్యకర్త దగ్గర నుంచి నాయకుడి వరకు పరిటాల రవి గారు కానీ ఆ ఫ్యామిలీ కానీ ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ని అంత ఈజీగా ఎవరు ఇగ్నోర్ చేయలేరు. సో నాకు తెలిసి న్యాయం అనేది ఇప్పుడు ఇదే క్వశ్చన్ మనం వెళ్ళి సునీత గారినో వాళ్ళని అడిగామనుకోండి, వాళ్ళు చెప్తారు లేదు మాకు న్యాయప్రదంగా గౌరవంగా ఇది ఇస్తున్నారు, ఇచ్చారు అని. సో మినిస్ట్రీ నుంచే చూడాలి, అదే లెన్స్ లో చూస్తేనే న్యాయం అని నేను అనుకోవట్లేదు. అంటే వంగవీటి రాధా గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని ఊహాగానాలు కొన్ని వస్తున్నాయి. సో దానిపైన ఏంటి? వంగవీటి రాధా గారు పార్టీతో ఎలా ఉన్నారు, ఎంత కమిటెడ్ గా ఉన్నారు అంటే దానిలో అన్క్వశ్చనబుల్. ఆయన ఎప్పుడైతే వచ్చి జాయిన్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఆయన సెల్ఫ్లెస్ గా పార్టీకి సేవలు చేశారు. దానికోసం ఎమ్మెల్సీ ఇస్తారా, మినిస్ట్రీ ఇస్తారా అంటే ఇచ్చే అవకాశం ఉండొచ్చు, కానీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ విజన్ చూస్తే జస్ట్ బికాజ్ ఒక మనిషి ఒక మంచి చేసినందుకు కాదు, వాళ్ళు ఆ పొజిషన్కి ఎలిజిబుల్గా ఉన్నారా లేదా అలా చూసే డెఫినెట్గా ఇస్తారు. సో దానిలో రాధా గారు ఫిట్ అయితే డెఫినెట్గా జరుగుతుంది అండ్ ఐ విల్ బి హ్యాపీ. చూసారు కదా, ఇది ఇవాల్టి అనాలిసిస్ విత్ మాధవి గారు. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి SR న్యూస్.